గొప్ప రక్షణ ఇచ్చాం దేవుడు. కాబట్టి మనం ఆనందించాలి. ఇంకా మన దుఃఖం నిరాశతో బాధతో బ్రతకాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాన్ని బట్టి బాధతో ఎందుకు బ్రతకాలి? గొప్పది మనకు దేవుడు ఇచ్చేస్తామన్నమాట. గొప్పది అనేది తండ్రి దేవుడు క్రిస్తువుని ఇచ్చేస్తాడు, రక్షణ ఇచ్చారు, నిత్య జీవన రక్షణ, పాపశ్రవణ. అదే గొప్పది. ప్రియులు, పరిశుద్ధాత్మదేవుడు గొప్ప వాడు, గొప్ప దేవుడు మనలో వచ్చేసి నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం బాధపడుతున్నామా? గొప్ప దేవుడు వచ్చి మనలో నివాసం చేసిన తర్వాత కూడా చిన్న చిన్న విషయాల గురించి నువ్వు ఎందుకు బాధపడాలి? హల్లెలూయా. ఒకవేళ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసిన తర్వాత కూడా చిన్న చిన్న విషయాల గురించి మనం బాధపడుతున్నామంటే దేవుని మనం ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది, దేవుని అపమానపరిచినట్టు అవుతాయి అనమాట. దేవుని పట్టించుకోలేని పరిస్థితి. ఇప్పుడు అలా ఇప్పుడు ఇలా ఉండొద్దు. మనలో వచ్చిన దేవుని మనం గమనించాలి. మీలో ఉన్న క్రిస్తువును, మనలో ఉన్న క్రిస్తువును మనం గమనించాలి, మనం గణపరచాలి. ఏసే మీరు విశ్రాంతి స్తోత్రం చెప్పాలి. లేదు చిన్న చిన్న అది నాకు దొరకలేదు ప్రభు, అదే ఏడ్చుకొని ఎల్లప్పుడు ఏడ్చుకొని ఉంటే మనం ఎలాగ ఆరాధన చేస్తాం? ప్రభువుని ఎలా కొనియాడదా? ఎల్లప్పుడు బాధతో నువ్వు ఎలాగ ప్రభువుని కొనియాడుతుంది? సమయం వేస్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటది? మన ప్రభువుని కొనియాడాలి. ఇక్కడ కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మన ఘన విజయం, గొప్ప విజయం అనుగ్రహించిన క్రిస్తువుని మనం కొనియాడాలి. కొనియాడకున్నప్పుడు ఇలా మనం చిన్న చిన్న విషయం గురించి బాధతో దుఃఖం తెలియదు అదే చూసుకొని బాధతో ఉంటే ఎంతమంది రక్షణ పొందుతారు? మనం దుఃఖం నిరాశ చూసుకొని ప్రజలు నీకే లేదు నీ దగ్గరికి నేను రాదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాలి, నాలో గొప్ప దేవుడు ఉన్నారు, గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, దేవుడు నన్ను గొప్ప అభిషేకించారు, దేవుడు నన్ను ఆత్మసంబంధ ఆశీర్వాదాలతో నన్ను నింపాం, పరిశుద్ధాత్మ ఫలం వరాలతో దేవుడు నన్ను నింపామని గ్రహించుకొని మన దేవుడు స్తుతించినప్పుడు ఆనందించినప్పుడు అది చూసుకొని ప్రజలు ప్రియులారు పరిగెత్తుకొని వస్తాయి. ఎందుకంటే ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది చూసుకొని. కాబట్టి ప్రియుల మనం ఆనందించుకోవాలి, ప్రభువునందు ఆనందించుకోవాలి. ఎల్లప్పుడూ దుఃఖంతో ఉన్న ముఖం చూపవద్దన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్న కొలది, ప్రార్థన చేసుకోలేదు ఆత్మలో ఉన్న ఆనందం బయటకు రిలీజ్ ఉన్నాక. కాబట్టి మనం సంతోషంతో ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. మన ఆనందించాల్సిన వారు, మన ఆనందం యేసే అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా దేనికంటే గొప్పది లేదు ప్రియులారా. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. ఒకవేళ దేనికంటే గొప్పది ఉంది అంటే అది అబద్ధం అనమాట. సాతాను మోసం చేసినట్టు అవుతుంది అనమాట, చక్కని మాటల చేత. కాబట్టి యేసుక్రీస్తు కంటే గొప్పది ఏది దొరకలేదు. హల్లెలూయా. నా తండ్రి యేసుక్రీస్తు పట్ల నేను చెప్పారు, నా తండ్రి అందరికన్నా గొప్పవాడు అంటే దానికి అర్థం క్రీస్తు కూడా గొప్పవాడు అనమాట. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఆ గొప్ప దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నారు. కాబట్టి ఇంకా చిన్న చిన్న విషయం గురించి నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి దేని గురించి మనం చింతించకండి, బాధపడవద్దు. గొప్పది దేవుడు మనకి ఇచ్చేస్తే దానిలో మనం ఆనందించుకొని గంతులు వేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. మిగిలిన కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఆ వరద ఇంగ్రీస్ అవుతున్న కొద్ది నోహవు కూడా కిందకి పోలేదు, ఇంకా పైకి వచ్చింది అనమాట. కాబట్టి ఈ కాలంలో కూడా కడవరి కాలం, అందే కాలంలో కూడా సమస్యలు మనకు ఇంగ్రీస్ అవుతుందేమో. కానీ ప్రియులరా ఓడ మాత్రం, రక్షణ ఓడ మాత్రం ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనమాట. కిందకి పోలేదు, పైకి వెళుతాయి. సమస్యలు రకరకాల సమస్యలు మీరు వెళుతున్నారు. కాబట్టి ఆ సమస్యలు వలన ఏమవుతుంది? అది కూడా మేలుకరంగా దేవుడు తెరుస్తాడు. ఇంకా కూడా మీరు ప్రార్థనలు, ఇంకా కూడా ప్రార్థన, ఆరాధన, సుధులు ఇంకా కూడా మీరు ఎదిగినట్టు ప్రార్థన ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడున్న సమస్యలు మనం కిందకి వెళ్ళడానికి కాదు, ఇప్పుడున్న సమస్యలు మనం ఇంకా పైకి ఆత్మీయంగా ఇంకా పరిశుద్ధంలో క్షమించే విషయంలో డివైన్ క్యారెక్టర్, డివైన్ న్యాచురల్, దేవుని గుణంలో, దేవుని యొక్క శక్తులు ఇంకా ఇంక్రీస్ అవడానికి అనమాట. ఇప్పుడు చాలా సమస్యలు ఉంది కదా మీ చుట్టూ. ఆ సమస్యలు దేవుడు దేని కొరకు అనుమతించామని సత్యం పరిలాగా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు కిందకి వెళ్ళడానికి కాదు, ఇంకా పైకి వెళ్ళడానికి అనమాట. అంటే సమస్యలు దేవుడు అనుమతిస్తాడు. కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు ఉండవచ్చు, కొన్ని శ్రమలు కావచ్చు, లోపరోడు దానిలో అది నిన్ను ముంచివేయలేదు, ఇంకా పైకి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా పైకి, ఇంకా ఆత్మీయంగా, ఇంకా పరిశోధనలో, దైవ జ్ఞానంలో, దేవుని పవర్లో, డివైన్ పవర్లో, నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని పిలుపులో ఇంకా మనం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. యేసు నామములో ఇంగ్రీస్ అవునారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలారా మనం ఇంగ్రీస్ అవ్వాలి అనమాట. ఇప్పుడున్న సమస్యలు వేసుకొని మనం బాధపడవద్దు, దుఃఖం నిరాశతో ఉండవద్దు, ప్రభువులో ఆధారపడి. ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే నోహ ఓడలో ఉన్నప్పుడు చూడవచ్చు, బయట ఉన్న విషయాలు కూడా చూడవచ్చు. కాబట్టి బయట ఉన్న విషయాలు మాత్రం చూడ అవసరం లేదనమాట. ప్రభు వైపు చూస్తేనే చాలు, యేసు వైపు చూస్తున్నప్పుడు మనకు అదే ఆనందం, సంతోషం, సమాధానం. కాబట్టి ప్రియులరా ప్రియులరా మనం దర్శన ఓడ ప్రియులారా మనం చూస్తున్నట్టే విశ్వాసం ఆ ఓడ ముందుకు వెళుతున్నాం అనమాట. క్రిస్తులో మనం ఉన్నామన్నమాట. కాబట్టి క్రిస్తులో ఉన్నాం కాబట్టి ప్రియులారా మనం సేఫ్టీగా ప్రియులారా
ఉన్నామనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా క్రీస్తు దేవుడు మనం పిలిచిన కాబట్టి గమ్యం చేరద్ది అనమాట. గమ్యం చేరద్ది. గమ్యం పడేలాగా మనం చూస్తున్న గమ్యం ఉంది. మన గమ్యం భూమి కాదు, ఇప్పుడున్న భూమి కాదు మన గమ్యం. కొందరి గమ్యం ఇప్పుడున్న భూమి కావచ్చు, కానీ మన గమ్యం భూమి కాదు. కొందరి గమ్యం భూమిలో ఉన్న ఆస్తిపాస్తులు, దాని మీదే వారు దృష్టి పెట్టుకొని బ్రతున్నారు. ఆస్తిపాస్తులు, డబ్బు, సుతరం, ఇక్కడ ఉన్న పేర్లు, ఇదంతా కావాలి అని. కానీ మనకు దాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. దేవుని కొరకు దేవుడు పిలిచామంటే నిత్య రాజ్యం కొరకు అనమాట, శాశ్వత రాజ్యం కొరకు. దేవుడు దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎదురు చూసామన్నమాట. అదేనమాట ఆ పిలుపు అనమాట మన పిలుపు, సోదరు. కాబట్టి భూమిలో కొన్ని ల్యాండ్ ఇచ్చి నేను దీవిస్తాను, అది కాదు దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం. అది చిన్న వాగ్దానం అనమాట. అది కూడా మనకు వస్తుంది. క్రీస్తుతో కలిసి బ్రతున్నప్పుడు భూమిలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఏడ్చుకోవడానికి అవసరం లేదు, దానితో దుఃఖ నిరాశతో ఉండడానికి అవసరం లేదు. కాబట్టి గొప్ప వాగ్దానం కొరకు, నిత్య రాజ్యం కొరకు, శాశ్వత రాజ్యం కొరకు, నూతన జెరూసలేం కొరకు, నూతన ఆకాశం, నూతన భూమి కొరకు, నిత్య రాజ్యం కొరకు ఆ పిలుపులో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇది మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. సత్యం అనమాట. అదే యేసు కూడా చెప్పారు, రాజ్యం ఇది మొదటి వెతుకుడి, మిగిలినది మీ దగ్గరికి వస్తాయి అనమాట. కాబట్టి మన దగ్గరకు, కాబట్టి యేసయ్యను చూసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు గమ్యం చూసుకొని నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, యేసుక్రీస్తు రాకడ ప్రియులారా గమ్యం గురిపెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు భూ సంబంధమైన దీవెనలు కూడా దీవెనని అనుభవిస్తుంది. కానీ ఇంకొక విషయం ప్రియులారా మనం చూస్తుంటే భూ సంబంధమైన దీవెనల మీద మాత్రం కొందరు దృష్టి పెట్టి బ్రతున్న వారు ప్రియులారా మనం చాలా మంది ప్రియులారా మనం చూస్తుంటే ఆయుస్సు లేకుండా చాలా మంది వెళ్ళిపోయినట్టు ప్రియులారా మనం చూసాం. ఎందుకంటే భూ సంబంధమైన విషయాలు మరి ఎక్కువ మనసు పెట్టి కొందరు బీపీ పెరిగి లేదా టెన్షన్ తో, బాధతో చాలా మంది ఆయుస్సు అనుభవించడం లేదు. అది కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది, భూమిలో నేను బ్రతున్నప్పుడు దీర్ఘాయుసుతో బ్రతకాలని దేవుడు కోరుతుంది. అందుకొరకు దేవుడు చెప్తున్నారు, దేని గురించి నువ్వు బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, భయపడవద్దు, నేను తోడు ఉండాలి. కాబట్టి చిన్న చిన్న విషయాల గురించి బాధతో ఉండే మనం బలహీనపరచబడితే ప్రభువుకు తెలుసు. కాబట్టి చిన్న చిన్న విషయాల గురించి నేను బాధపడవద్దు. ఒకవేళ బాధ ఉండే కూడా ప్రభు చెప్పారు, దానికి కూడా పరిష్కారం చెప్పారు. ఈ చిందయాతో నా పని వేయము, నాతో చెప్పుము, నేను చూస్తా అని దేవుడు చెప్పారు. కాబట్టి చిన్న చిన్న భూ సంబంధం విషయాల గురించి మనం బాధపడవద్దు. ఇప్పుడు ఏదైనా ఉన్నా గానీ ఏం చేయాలి, దేవుని చెప్పండి, ఏ సమయంలో దేవుని చెప్పండి, దేవుని చేతులు పెట్టండి, తర్వాత దేవుని స్తుతించండి, ఆరాధించండి, ఆనందించండి, అవ్వండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన రక్షణలో ఓడలో దేవుడు తీసుకొని పడిన వాటి మనం ఆనందించాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం, నోహో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినూ దేవుడు అద్భుతంగా కాపాడారు. అది దేవుడు ఈ కాలంలో రక్షణ ఓడలో ఉన్నా మనం కూడా కాపుదల్లో ఉన్నామన్నమాట. క్రీస్తులో ఉన్నామంటే మనం కాపుదల్లో ఉన్నాం. కాబట్టి అదే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సామువేలు గ్రంథము 1వ అధ్యాయము ప్రియులారా మనం 30 చివరి వచనం ప్రియులారా మనం చదివాం కదా. దేవుని ఒక స్వరం విన్న వ్యక్తి క్షేమంగా బ్రతుకుతాయి అనమాట. దేవుని ఒక స్వరం విని హృదయ వ్యక్తులు ప్రియులారా క్షేమంగా బ్రతుకుతాయి అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సామువేలు 1వ అధ్యాయము 33వ వచనం, నా ఉపదేశము అంగీరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా నుండును. ఒకటి క్రీస్తులో ఉన్న ప్రియులారా మన జీవితం ఇదే జరుగుతుంది అనమాట. ఒకటి మనం సురక్షితంగా మనం ఉన్నామన్నమాట. క్రీస్తులో ఉండడం అంటే చాలా సేఫ్టీలో ఉన్నట్టే. దానికన్నా గొప్ప సేఫ్టీ ఏదీ లేదు. ఇప్పుడు క్రీస్తులో ఉండడమే గొప్పది. హల్లెలూయా. క్రీస్తు మనలో ఉండడం, మన క్రీస్తులో ఉండడం చాలా గొప్ప ధన్యత. కాబట్టి నా ఉపదేశం అంగీరించువాడు సురక్షితముగా నివసించును, ఒక్కరోజు కాదు, కొన్ని నెలలు కాదు, సంవత్సరం కాదు, నిత్యమైన మాట, శాశ్వతమైన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శాశ్వతంగా ప్రియులారా దేవుని యొక్క మాట సువార్త రక్షణ పొందుతున్న వ్యక్తులు శాశ్వతంగా వారు సురక్షితంగా బ్రతుకుతారనమాట. ఒక రోజు కాదు, శాశ్వతంగా నిత్యం అనమాట. అలాగే యుగాలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం అదనమాట. మన యుగాలు క్రీస్తులో ఉండాలి. క్రీస్తుతో ఉంటే మనకు యుగాలు సురక్షితంగా ప్రియులారా మనం బ్రతుకుతాయి అనమాట. అది దేవుడు నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం ప్రణాళిక. నా ఉద్దేశం అంగీరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయం లేక నెమ్మదిగా నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం.